పెళ్ళైన మగానితో తిరగడానికి సిగ్గులేదు నీకు? మాట్లాడుతున్నావు ఇంకా? ఆగు, నువ్వు సిగ్గు సిగ్గు అని మాట్లాడకు, అర్థమవుతుందా? ఫస్ట్ నీకు సిగ్గు లేదు. ముగ్గురు కలిసి ఉందామని అన్నాను కదా అక్క. నీకు మొగోళ్ళే కరువేలా ఇప్పుడు? నేను ఫస్ట్ నుంచి లవ్ చేసినాగా. ఇట్లా డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఎట్లుంటది? మరి నీకు పెళ్ళి అవుతా మరి నేనేమవ్వాలి చెప్పు? చనిపోవాలంటావా? అంత పని చేయకు, నువ్వు చచ్చిపోతే నేను మళ్ళీ నా మీదకి వస్తాను. హలో హలో, మీరేంటి ఏం మాట్లాడతాను చూడ? ఇగో నువ్వు ప్రతిసారి గల్లా పడితే గలీజ్ అయిపోతా. పిల్ల ఉంది పక్కన, అర్థమవుతుందా? మాటలు మంచిగా మాట్లాడు. చెప్పు తెగే వరకు కొడతా నిన్ను. ఏమనుకుంటాను? ఫస్ట్ నీ ఫేస్ చూపి. ఫేస్ ఎందుకు? ఆ మాస్క్ ది. ఆగు, ఆ మాస్క్ ది. మాస్క్ నువ్వు తీయకు. ఎందుకు? మీ పెళ్ళైన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తా. ఇగో నువ్వు ఎన్నైనా చెప్పు, ఎవ్వడొచ్చినా ఎవ్వరొచ్చినా కూడా మనం ముగ్గురం అది కలవాల్సిందే, అది రాసి పెట్టుంది అంతే. హాయ్ గైజ్, ఈరోజు వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. అది వీడియో ఏంటంటే ఆల్రెడీ ఒక పార్ట్ 1 వీడియో అయితే మీకు పెట్టాను. అది ప్రాంక్ కాల్ మాట్లాడినట్టు. తను ఎవరో కాదు, రాధా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. హాయ్ రాధా. హాయ్ అండ్ శివ. హాయ్ షేక్ హ్యాండ్ ఇవ్వవా? హాయ్ అంటూ. సో ఏంటంటే ఇప్పుడు రాధా నా ఫ్రెండే. ఆల్రెడీ అది ఆ రోజు కాల్లో మాట్లాడింది రాధా. డైరెక్ట్ మీ ఇంటికి వచ్చే మాట్లాడతాను, నన్ను ఎట్లా వదిలేస్తావు అని చెప్పి నువ్వు అన్నావు కదా ఆ రోజు ఫోన్ కాల్లో మాట్లాడినావు కదా. సో యాజ్ ఇట్ ఈస్ అదే ఫైర్ మీద నువ్వు డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసాయి. అంటే మనం ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోదాం. ఎలా అంటే చెప్పేది ఒకసారి విను. మేము లేచిపోయి వచ్చేసినాం అన్నట్టు చెప్పు. మా ఇంట్లోకి ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళలేను. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళలేను. శివ లేకపోతే నేను లేను. శివ నాకు ప్రాణం అంతే. అక్క అర్థం చేసుకో, మనం ఇద్దరం కలిసి ఉందాం, ముగ్గురం కలిసి ఉందాం అన్నట్టు నువ్వు చెప్పు. కలిసే ఉందాం, హ్యాపీగా చూసుకుంటా, నిన్ను చూసుకుంటా, పాపను కూడా చూసుకుంటా, అన్నీ చేసేసుకుంటా, నా పని ఏదో నేను చేసుకుంటా అన్నట్టు మాట్లాడు. ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవ్వకు, తగ్గకు. ఒకవేళ ఫుల్ సీరియస్ అయితే అప్పుడు తర్వాత నేను చెప్తా ఇది ప్రాంక్ అని చెప్తా. సో తను నా ఫ్రెండే రాధా. ఆల్రెడీ మీకు అన్నీ క్లియర్గా ఫోన్ కాల్లో మాట్లాడి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా అన్నీ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్తాం అన్నమాట. ఇది టెర్రస్ పైన వచ్చి ఒక వీడియో అయితే తీసుకుంటున్నా. సో ఇది వేరే వాళ్ళ ఇల్లు దగ్గరకు వచ్చి ఒక వీడియో పట్టుకొని పోతున్నాం. డైరెక్ట్ ఇప్పుడు వెళ్తాం. అరే నువ్వు కెమెరా అయితే అట్లానే పట్టుకో, కెమెరా బంద్ చేయకు సరేనా? కెమెరా మేము ఏది చేసినా సరే నువ్వు కెమెరా అయితే ఆపాకు. నేను ఆపమని చెప్పినా నువ్వు ఆపాకు సరేనా? కెమెరా అయితే అట్లానే రికార్డ్ చేసుకుంటూ ఉండు. సో వీడియో ఎలా వస్తుందో చూద్దాం. నువ్వైతే రెచ్చిపోవాలి ఇక సరేనా? సరే. ఏం టెన్షన్ పడకు. అక్క ఏమన్నా అంటే నేను చూసుకుంటా. సరే. అక్క ఏమన్నా నేను చెప్తా, సమాధానం నేను తర్వాత చెప్పుకుంటా. సరే. ఇప్పుడు నువ్వు సడన్గా డైరెక్ట్ నీకు అడ్రస్ ఎవడు ఇచ్చిండు అసలు? మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని వచ్చినావు సరే. ఇప్పుడు మా వైఫ్ దగ్గర పోతే ఏమని సమాధానం చెప్తావు? ఏదో ఒకటి తగలడదాం. ఫస్ట్ అయితే పోదాం, పద లోపల వెళ్దాం. భయం అవుతుంది, దగ్గరికి రా. నందు లోపలికి రా. ఏంటి చెప్పినా కదా రాధా అని. రాధానా? ఎందుకు బావ ఇట్లా చేస్తున్నావు? ఎవరి అసలు? రాధా చెప్పు. రాధా మనం ఆ రోజు ఫోన్లో మాట్లాడినావు కదా. ఆ రోజు ఫోన్ కూడా మాట్లాడినావు కదా, మర్చిపోయినా? లవ్ ఏంటిది? ఏంది నందు? ఇవో ఫస్ట్ టైం ఇద్దరం కలిసి వస్తున్నాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నుంచి చెప్పు. మనం కలిసి లేసి బయటికి మీ ఇద్దరు మ్యారేజ్ అవుతుంది, నేనేమవ్వాలి? తను లవ్ చేసినాను ఇక్కడ ముందు. నేను రాధా అప్పుడు ఫోన్ కాల్లో మాట్లాడింది కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏం చేస్తున్నా నందు? చుట్టుపక్కల చూస్తే ఇజ్జత్ పోతుంది. ఏంది బావ నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఫస్ట్ ఆశీర్వదించి కుడి కాలు ఫస్ట్ పెట్టు. నువ్వు అనవసరం. ఏంది నందు ప్లీజ్ అర్థం చేసుకో, ఇజ్జత్ పోతుంది. అరే ఏదైనా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకుందాం. గలీజ్గా ఉంటుంది నందు, గలీజ్గా ఉంటుంది. ఏంది మరి? ఇది గలీజ్ కాదా? ఇది గలీజ్ కాదా? ఏది గలీజు? అది నీకు చెప్పినా కదా ఆల్రెడీ.
మళ్ళీ ఏంది ఇట్లా ఏం మాట్లాడుతున్నావు? చెప్పినావు నువ్వు? రాధా నాకు ఇప్పుడు ఇష్టపడ్డది, ఇప్పుడు నేను లేకపోతే ఉండనని చెప్తుందని చెప్పినా కదా. నువ్వు ఫస్ట్ కుడి కాలు పెట్టు, మళ్ళా ఆశీర్వదించు మాకు. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చి ఫస్ట్ లోపల పదా మాట్లాడదాం. ఏం మాట్లాడతావు? ఆ? ఏం మాట్లాడతావు? రాధా, ఇంత కష్టపడి నువ్వు నా గురించి వచ్చినప్పుడు ఎంత లోపల పదా, ఫస్ట్ లోపల దా. కథలు పడతానవా? ఏం కథలు పడుతున్నా చెప్పు. నువ్వు ఫస్ట్ లోపల పద. నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు? తీయని. ఆపు, వీడియో ఆపు. ఫస్ట్ ఆగు, నువ్వు సాయి వీడియో ఆపు. ఆగు అని చెప్పిన. ఆగు, తీయని, దా లోపలికి రా. ఎక్కడికి? ఆ? అయ్యో ఏమైనా ఉంటే లోపల వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుంటావు? ఏ విషయాలన్నా లోపల ఏదో సెటిల్ చేసుకుందాం. ఇప్పుడు రాధా నా గురించి ఇంత దూరం నుంచి వచ్చింది కదా, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు ఏం జస్ట్ వచ్చినాం, ఇక పెళ్ళేం కాలేదు కదా. అసలు మైండ్ పని చేస్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నందు తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. ఏంటి ఏం ప్రాబ్లం? ఫస్ట్ లోపలికి వెళ్ళి మాట్లాడదాం. బయట ఎవడన్నా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఏమున్నావు నువ్వు? ఫస్ట్ లోపల పా. దా రాదా, కుడిగాలు పెట్టిరా మళ్ళా మంచిగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నువ్వు ఫస్ట్ దా, తలపి నువ్వు లోపల వెళ్ళు. ఎవడన్నా చూస్తే ఇంకేం లేదు, పరుగు పోతుంది. అన్ని పరుగు పోయే పనులే చేస్తాను. ఇక్కడ కూర్చోరాదా, కూర్చో. తలపేసాయి మళ్ళా. పాప కూర్చోవాలి, మర్యాదలు ఇస్తున్నావు. పాప ఏడుస్తుంది మళ్ళీ. సిగ్గున్నదా నీకు కొంచెమన్నా? చాయ్, టీ, పాలు ఏమొద్దు శివ, ఏం కావాలి? ఏం తినను. ఏమైంది? కాదు రాదా, అంత సడన్గా ఇష్ట ఏంది చెప్పు అసలు. అట్లా నువ్వు మ్యారేజ్ చేసుకుని నేనేమవ్వాలి? ఫస్ట్ నేను లవ్ చేసిన, తను మ్యారేజ్ చేసుకోకముందు లవ్ చేసిన నిన్ను. అయితే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి అయిపోతే ఏంది? నేనేమవ్వాలి? ఆగమైతా అంటుంది. పెళ్ళైన మగానితో తిరగడానికి సిగ్గులేదు నీకు? మాట్లాడుతున్నావు ఇంకా? ఆగు, నువ్వు సిగ్గు సిగ్గు అని మాట్లాడకు, అర్థమవుతుందా? ఫస్ట్ నీకు సిగ్గు లేదు. అరే నేను తను వచ్చిన ఆనందంలో నేనుంటే సిగ్గు లేదని చెప్తావు. అలా సిగ్గు కాకుండా తనంటే ఎంత ఇష్టంతో నేను తీసుకొచ్చినా. ఇప్పుడు నీకు భూమి పైన మగాళ్ళే కరువు అయిపోయిలా? కరువు అయిపోయారు, అర్థమవుతుందా? అయితే ఏంది? ఇప్పుడు పెళ్ళయింది. కాదు ఇద్దరు కలిసి ఉందాం. రాదా రాదా రాదా, ఇది ఇద్దరు చూడు, కలిసి ఉందామా? ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? నువ్వు సెన్స్ ఉందా నీకు కొంచెమన్నా? ముగ్గురం, మనం ముగ్గురం కలిసి ముగ్గురం కలిసి ఉందాం. ముగ్గురం కలిసి ఉందామా? అని చెప్పు. సమాజం ఏమనుకుంటారు? సమాజం ఏమనుకున్నాను, మన కుటుంబం అని ఉంటాం కదా అక్క. చూడు, నీకు అక్క నీకు అసలు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుంది ఏం అర్థమవుతుంది? అక్క, నీకు ఎంత చెప్పి పెళ్ళైన మగానితో తిరగడానికి సిగ్గులేదు నీకు కొంచెం కూడా? సిగ్గులు ఎందుకు ఉండాలి చెప్పు? ఒక మగాడు ఉంటే చాలు. నువ్వు సిగ్గెందుకు? నోరు మూసుకో, ఫస్ట్ నోరు మూసుకో. సిగ్గు ఉండాలి అంటే మూసుకొని ఉండు. ఆడపిల్లలు అన్నాక లవ్ చేస్తారు, అన్ని ప్రేమలు ఉంటాయి. ఏంటి పెళ్ళైనోనికా? పెళ్లి కాక ముందు నుంచి ఐఎమ్ సిన్సియర్ లవర్స్, అర్థమవుతుందా? మరి దానికే పెళ్లి చేసుకోపోయినావు మరి? నన్ను ఎందుకు చేసుకున్నావు? ఆ రాధా నీకు ఆ రోజు చెప్పిన, మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఒప్పి అని చెప్పిన, నువ్వు ఒప్పియలే. వాళ్ళ సిచ్యువేషన్ అట్లాంటిది, ఒప్పుకోలేక. అయితే ఇప్పుడు మా సంసారంలో చిచ్చు పెడతావా నువ్వు? చిచ్చెందుకు ఎవడు పెడుతున్నాడు? నువ్వు? ముగ్గురం కలిసి ఉందామని అన్నాను కదా అక్క. నీకు మొగోళ్ళే కరువు వెళ్ళా ఇప్పుడు? నేను ఫస్ట్ సిన్సియర్ లవ్ చేసినాగా. అలాంటప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలి కదా. మా మమ్మీ డాడీ ఒప్పుకోలేక, సిచ్యువేషన్ బాగాలేక. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి? శివ చెప్పు శివ. చెప్తున్నా రాధా, చెప్తున్నా, అర్థం చేసుకో. ఏం చెప్తున్నావు? రాధా రాధా ఇటు చూడు, నా కళ్ళలో చూడు. నువ్వు జరిసే బాగు మాదవ్వని ఫస్ట్ కాదు. ఎన్ని రోజులు ఆ రోజు ఫోన్లో మాట్లాడినా అంత బాగానే ఉంది. ఏమైనా ఉంటే నేను బయటకు వచ్చి కలుస్తా, మాట్లాడతా అని చెప్పిన. ఇట్లా డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఎట్లుంటుంది? మరి నీకు పెళ్ళి అవుతా మరి నేనేమవ్వాలి చెప్పు? చనిపోవాలంటావా? అంత పని చేయకు. నువ్వు చచ్చిపోతే నేను మళ్ళీ నా మీదకి వస్తాను. హలో హలో, మీరేంటి ఏం మాట్లాడతాను చూడ? ఏంది అసలు కథలు పడతానవా నువ్వు? కథలు పడడం కాదు, నీళ్ళు ఇరాదు. ఎంతైనా నీళ్ళ చెల్లెలే అవుతుంది కదా నాకు. చెల్లెలా? ఎవరు? మైండ్ పని చేస్తుందా అసలు? చేస్తుంది, అందుకే తీసుకొచ్చిన. ఇగో నువ్వు ప్రతిసారి గల్లా పడితే గలీజ్ అయిపోతా. పిల్ల ఉంది పక్కన, అర్థమవుతుందా?
చేసే పనులేమో అన్ని పిచ్చి పిచ్చి పనులు. నేను మంచి పని చేయనీకనే ఉన్నా. ఏం మంచి పని చేస్తాను? ప్రజాసేవ చేస్తున్నా, అర్థమవుతుందా? ప్రజాసేవనా? ఇది ప్రజాసేవనా? మహిళా వాళ్ళకి నేను మంచి ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటున్నా. అది నా మనస్తత్వం. అది పట్టుకొని నువ్వు అనవసరంగా ఇప్పుడు తను ఎక్కడన్నా పోయి ఏమైనా చేసుకుంటే ఎవరికి అని చెప్పుకుంటుంది. చేసుకొని ఇప్పుడు నన్ను లవ్ చేస్తుంది కదా, నా మీదకి వస్తే ఏంది చెప్పురాదా? అట్లా చూడకు, నువ్వు చెప్పు. నీకు ఇప్పుడు లవ్ గుర్తుకొస్తుందా? నేనేం చెప్పాలి? నీకు ఇప్పుడు లవ్ గుర్తుకొస్తుందా? మన సంసారంలో చిచ్చు పెట్టడానికి వచ్చిందని చెప్పు. కలిసి ఉందాం, కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం అన్నట్టు కొడతా. నేను చెప్తానా ఏమనుకుంటాను? కొట్టి చూడు, తర్వాత ఏమవుతుందో చూద్దాం. చెప్పు తెగుతుంది. మాటలు మంచిగా మాట్లాడు. చెప్పు తెగే వరకు కొడతా నిన్ను. ఏమనుకుంటాను? ఏంది పనులన్నీ? ఇప్పుడు నా ముందే అట్లా మాట్లాడొచ్చా? తన ముందే ఇట్లా మాట్లాడితే నా పరువు ఏం పోతుంది చెప్పు. నిన్ను ఎంత మంచిగా చూసుకుంటా. పరువా? నువ్వు ఇంకా పరువు గురించి ఆలోచిస్తాను. ఆ పరువు మొత్తం పోయింది. ఏంది రాదా ఇట్లా కూర్చొని ఉంటే ఏంది చెప్పు. ఏదో ఒకటి కన్విన్స్ చేసి మన గోపి పెళ్ళికి. నువ్వేమన్నా బజార్ దానివా? మాటలు మంచిగా బజార్ గిజార్ మాట్లాడకు. బజార్ దానిలాగా చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. మధ్యలో వచ్చిన ఎవరి మధ్యలో వచ్చిల్లు? నువ్వు మధ్యలో వస్తున్నావు. ఇప్పుడు మా మధ్యలోకి వస్తున్నావు. నీకని ముందు మనం లవ్ చేసినా కానీ అయితే కెమెరా అట్లానే పెట్టు. అందుకే దాన్ని నీకు చేసుకుంటా. ఇప్పుడు పెళ్ళయింది. అట్లానే ఉండని కెమెరా. పెళ్ళయింది. ఇప్పుడు పెళ్ళైన మగంటూ అయితే ఏంటి? పెళ్ళి అయితే ఏంటి? పెళ్లి చేసుకోవద్దని ఏమైనా రూల్ ఉందా? అయితే ఏంటి? ముగ్గురం కలిసి గల్లవద్దు అని చెప్పినా, లేదంటే ఒక్క గుర్తుకే చంపేస్తా. ఏమనుకున్నావు? ఏదో పాప ఉంది, ఏదో ఫస్ట్ భార్య అని రెస్పెక్ట్ ఇస్తున్నా, మర్యాద ఇస్తున్నా. ఇగో మంచిగా వరకు మంచిగా ఉంటా, లేదంటే నాకు కోపం తెప్పి. రాధా శివ రాధా నందిని శివరాధ. నందిని శివరాధ అని ఎంత మంచి పేర్లు కలుస్తున్నాయి. అంత మంచిగా కలిసి ఉన్నప్పుడు మనం కలిసి ఉంటే ఆ బాధ ఏమొచ్చింది నీకు? దానితోటే ఉండకపోయినావు. మరి నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు? ఫస్ట్ నీ ఫేస్ చూపి. ఫేస్ ఎందుకు? ఆ మాస్క్ ది. ఆ మాస్క్ ది. మాస్క్ నువ్వు తీయకు. ఎందుకు? మీ పెళ్ళైన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తా. ఫస్ట్ నీ ముఖం అద్దంలో చూసుకున్నా. మంచిగానే ఉంటది. నీకు నా మొగుడు కావాలా? నీకు నా మొగుడు కావాలా? చెప్పకు, మళ్ళా లొల్లు అవుతుంది. ఎందుకంటే నీ తర్వాత నేనని చెప్పు, అట్లయినా కలిసి ఉండొచ్చు. ఏమంటావు? నువ్వు బాగానే ఉన్నావు నందిని, నీ తర్వాతనే తను. సరే నువ్వు ఫీల్ కాకు, ఏమన్నా ఉంటే మా తర్వాత. ఇగో నీకు ఇప్పుడు ఇది అవసరమా? ఇది నాకు ప్లీజ్, నా గుండెలో గుచ్చుకున్నట్టు అవుతుంది. తను నా నేనే గుచ్చుతా ఇప్పుడు నీకు. సెకండ్ ఇగో నువ్వు ఎన్నైనా చెప్పు, ఎవరొచ్చినా కూడా మనం ముగ్గురం అది కలవాల్సిందే. అది రాసి పెట్టుంది అంతే. ఏమన్నా తిన్నావా? ఏమన్నా టిఫిన్ కానీ ఏమన్నా తిన్నావా? టిఫినా? మంచిగా కూర్చొని దర్జాగా లేవండి. ఇద్దరు లేవండి. ఏంటి గుంజకు? నన్ను లేపకు అమ్మ, లేపకు. నాకు కోపం తెప్పియకు. కూర్చొని మంచిగా దర్జాగా మాట్లాడుతున్నారు. నిన్ను కొట్టలేక నన్ను కొట్టుకుంటున్నా అంటే అది నువ్వు అర్థం చేసుకుని నా భయాన్ని, నీ భయాన్ని. ఏంది? ఏం కలిసి ఉంటావు? ఎవరితో కలిసి ఉంటావు నువ్వు? ముగ్గురం ఏం కథలు పడుతున్నావు? ఎప్పటి నుంచి ఏదో ఎవరు కథలు పడుతుండవు? చెప్పినా మూసుకొని కూర్చో. ఎందుకు మూసుకొని? నేను మాట్లాడతా. మూసుకొని కూర్చుంటే అవుతుందా లొల్లి? మరి దేనికి చేస్తాను ఇవంతా? రాదా ఏదో ఒకటి ఒప్పిను. ఏం ఒప్పియాలి? ఇగో అయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు తన ఇష్టం అని నేను చచ్చిపోతాను.